గంగారమ్మలు మాకు జబర్దస్తం చేసి మా ప్రభుత్వం మాకు ఇచ్చిన ప్రభుత్వం భూమిని జబర్దస్తం చేసి మా పొలం పైకి వస్తే మమ్మల్ని జబర్దస్తం చేసి కొట్టడం చేసుడం మా భూమి గుంజుకుండడం దొంగ పట్టాలు చేసుకునడం దొంగ కాగితాలు పెట్టుకోవడం మమ్మల్ని ఆడికి పొలం ఇంక రాకుండా మాకు ఇచ్చిన భూమిని జబర్దస్తం చేసి గుంజుకుండదు. అది మాకు మా భూమి మాకు కావాలని మేము కోరుతున్నాం. సర్వే ఎప్పుడు చేసిండ్రు? ఎవరు రాయించుకోవాలి? 72లో మాకు సర్వే అయింది. మాకు అంతమందికి మాకు అందరికి పట్టాలు అయినాయి, కాగితాలు ఉన్నాయి, ఎన్ని కప్తలు ఉన్నాయి. మమ్మల్ని మా భూమి బీదలు ఉన్నాం. అప్పుడు భీమా కాలువ రాలేదు కాబట్టి మేము అప్పుడు బీడు ఉంటే మేము చేయలేకపోయినా కొన్ని చేతగానం చేయలేదు. వాళ్ళని జబర్దస్తం చేసి ఇట్లా జరిగింది. ఇప్పుడు మా భూమి మాకు కావాలని మేము కోరుతున్నాం. పొలాల గురించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. గోపజింగ ప్రభుత్వం ఎంతమంది ఉన్నారు? 47 మంది ఉన్నారు. అయితే మాకు ఊరికి విలాసాలు చేసిన వాళ్ళు ఎవరు? గణపల్లి హనుమంత్ రెడ్డి మాకు కొంచితే మేము ఏదో బీరసీట్లో మీరు బతకలేక చేసుకోలేక మేము చేయి మీరు లేక గోలు మలుచుకున్నాం గోలు గుడ్డు పెట్టుకున్నాం. అటువంటి పొలాలు ఉన్నదో భీమా కాలువ రాందాడు రపాంటి మమ్మల్ని ఆడలను మువ్వలను చిక్కుబొత్తు చేసి వాళ్ళు మొత్తం కాలువలు వాపుకొని కరెంటు గుంజుకొని పైపులు వేసుకొని వాళ్ళు పంటలు పండించుకొని మమ్మల్ని ఉరికించి కొడుతున్నాం. ఆడి మంచి విన లేక వైద్యు చూడలే, చీర వైద్యు చూడలే, మమ్మలను మువ్వలను అదో ఆ ముసలమనైతే కొడుకును తల్లిని ఇద్దరిని కుంపి కొడితే ఉడక మా ఊరు చూసుకుంటే ఉడికే గీత తగ్గింది అని ముందు వాళ్ళతో కప్పుతాను. అప్పుడు కలిగిన శీల ఈడ ఒడ్డుకొక్క ఇప్పటికి నొచ్చింది నాకు. ఇటువంటి నాయకత్వం వస్తుంది. మీరు మాకు న్యాయం చేసి మా పొలాలు మాకు తెప్పించుకోవాలి. వాళ్ళకు 8 మందికి ఎన్ని ఎకరాలు ఉంటుంది, మాకు ఎన్ని ఎకరాలు? అది 357 సర్వ నంబరు. 351 పన్నులు ఆసార్ చేయలేదు, యాసార్ చేయలేదు, ఎవరు దగ్గరికి పోయినా కాలేదు. లాస్ట్ సిబిల్ సార్ దగ్గరికి పోయినాము, చిన్నారెడ్డి దగ్గరికి పోయినాము. అందరికీ మొత్తం తిరగడం జాగానే లేదు. కాకపోతే మా ఊరికి మల్లబ్బాయి 6 మంది నేతలు అంటే ఎస్సీలో వాళ్ళు పోయేవాళ్ళు దున్నుకున్నాడు. ఒక్కొక్కరు 15 ఎకరాలు 20 ఎకరాలు, ముగ్గురు అన్నదమ్ములలో 35 ఎకరాల వరకు దున్నుకున్నారు. అయితే ఏమైంది, మా ఎస్సీ వాళ్ళకు భూమి ఇస్తే మేము మా ఊరోళ్ళకు కూలి ఇవ్వమంట. మా ఊరోళ్ళకు మేము ఎస్సీలకు భూమి ఇస్తే కూలి ఇవ్వమని మా ఊరు కొంతమంది రెడ్లు అనుకో, ఇంకా ఎక్కువ అనుకో, మా ఊర్లో కూడా ఒక 5-6 మంది ఉన్నారు. 5-6 మంది పేర్లతో నేను చెప్పను. కాకపోతే వాళ్ళకి గమనించుకొని వాళ్ళే అర్థం చేసుకోవాలి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మాకు మంచి వ్యక్తిని మేము గెలిపించుకోవడం జరిగింది. ఆయన పెట్టుకొని మొత్తం సర్వే చేస్తాం. కొన్ని రోజులు జెండా పట్టుకుని కూడా తిరిగిండు. ఆయన కూడా ఎక్కడైనా పొల మీద మొత్తం తిరిగి చూసింది. కాబట్టి దాంట్లో వాటిని ఇప్పుడు గెలిచిన సర్పంచ్ పెట్టుకొని మేము చేసుకోవాలని మేము గెలిపించుకున్నాం. కానీ ఆ సర్పంచ్ లెక్కల అన్నీ చేస్తే ఇది వరకు మంచిగా జరుగుతుండే. మాకేం చేయాలి, ఇలా ఉన్న తండ్రి వాళ్ళు కూడా ఒక బిల్లు రాలేదు. ఎస్సీ వాళ్ళ మేము భాష పని చేయాలన్న లెక్కల మేము ఎస్సీ వాళ్ళు అంటే పక్కన కలెక్టర్ లేదు కాబట్టి మొత్తం మా 40 మేతాలు 46 మంది 40 మేతాలకు ఒక్క మనిషి కన్నా సాయం చేయలేదు. ఓట్లకు వస్తే అమ్మ ఓటు వేయండి గంట పట్టాలనుకుంటారు. ఓట్లు వచ్చి గెలిచినాక ఓట్లకు అదే కృష్ణరావు సార్ ఏమవునంటే సత్యమూరు 3 నెలలు అయినాక చేస్తాము అన్నాడు కదా. 3 నెలలు బాగా గెలిచినాక 3 నెలలు అవుతుంది. ఇంటికి పోయి ఉడక కూర్చుంటే ఉడక
దాని చెప్పు నాకు మాట్లాడదామని చక్కగా వెళ్ళిపోతాడు. ఓసారి మాట్లాడతాడు, చేత మాట్లాడు ఏడే చేయలేదు సార్. మా మంది దయచేసి మా మీద అక్కరుంచి ఆ రేవంత్ రెడ్డి సార్ గుడుక తెలియాలి ఈ మాటలు గుడుక. మా గోపాల్ దినాల ఈనాళ్ళ మండలం గోపాల్ దిన అయితే చాలా మాకు అన్యాయం నడుస్తుంది. ఆ రైతులు అసలు ఎక్కడ పోయినా ఏడ లేదు అదే భూమికి తప్ప అదే భూమి మీద ఆధారపడుకొని నేను కోట్లు లేదు మానవుల కోట్లు వేసిన అదే గాంధీ భవన్ నేర్చుకున్న కోట్ల కోట్లు వేసిన ఆ 2 కోట్లలో వేస్తే కూడా మాకు ఇంతవరకు సాయం చేస్తలేదు. ఆ సార్లు ఏమంటారంటే ఆడియో సార్ పోతే ఆడియో సార్ ఏమంటారంటే చేతల్లో చెప్పమంటారు. కలెక్టర్ సార్ లెటర్లే పోనీయడు. ఆ కోర్టు నుంచి లెటర్ పంపిస్తే కలెక్టర్ దగ్గర లెటరే పోతుంది. అయితే ఆ లెటర్ పోకుండా ఇక్కడ జాయింట్ కలెక్టర్ అనుకో ఈ ఆడియో అనుకో ఎంఆర్ ఆఫీస్ మొత్తం పైన ఎంఆర్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఏమో అని పోయిన వాళ్ళు మాకు సమాధానం చెప్పడమే లేదు. చేతం లేదు కానీ దీనిలో మీద చాలా డబ్బులు తిన్నారు. వాళ్ళు పంటలు పండిస్తున్నారు. మేము పోయి 3 బండ్లు పెట్టి 3 ట్రాక్టర్లు పెట్టి దున్ని మా పొలాలు మాకు వచ్చిన దున్నిన తర్వాత దున్ని ఉలువలు అవి మినువులు సన్నులు అన్నీ వేసుకొని వచ్చినాక నైట్లో గుడ్డలు వేస్తే గుడ్డలు వేసినాక గుడ్డలు మొలిచినాక 3 రోజులకు గుడ్డలు మొలిచిన 6 రోజులు అయినాక సేమ్ కొంచెం పెద్దగా అయినాక మోక మీద ఉన్నట్టు పోయి ఎంఆర్ఓ వాళ్ళు రాసుకొచ్చుకున్నారు. మోక మీద వాళ్ళు ఉన్నారని ఎందుకు వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో తెలియదు కాబట్టి వాళ్ళ పేరు మీద వాళ్ళు వీళ్ళు ఉండరు మోక మీద అని బొయ్యేవాళ్ళు వాళ్ళు బొయ్యేళ్ళు ఉండరు వడ్డేళ్ళు ఉండరు. అది గోపల్లికి సంబంధించిన అది పొలము మన పూర్వజన్లకు రంగవారం రైతులు ఒకరికి లేదు పొలం. అదే రంగవారాలు కూడా మైలారం ఒకటి అన్నారం ఒకటి ఈ తెరలాపల్లి ఒకరు ఈ ఒక ఊరోళ్ళు కాదు వాళ్ళు ఒక ఊరు మనుషులు కాదు. బెక్కం ఒకటి ఊరికి వచ్చిన మనిషి ఉండదు. మా పొలాల ఆధారం చూసుకొని ఇష్టం అంటే అది పెద్ద నెంబరు 351 ఎకరం నెంబర్ ఉంటుంది. అయితే ఇష్టం వచ్చినట్టు పొలం చూసుకుంటున్నారు. వాళ్ళ చేత ఒక ట్రాక్టర్లు అయినది వాళ్ళు పోయేవాళ్ళు కాబట్టి మా ఎస్సీలు మా ఊర్లో కూడా మొత్తం మమ్మల్ని తొక్కిస్తాలనే మా ఊళ్ళు మాకు ఇలాంటి సాయం లేదు. రైతులు పట్టింది మా రైతులు కూడా మా పేరు ఎవరు చేయలేదు. వేసుకోకండి గుడ్డలు వేసుకోకండి అని మా ఊళ్ళో సలహా ఇస్తేనే ఇస్తుంది. మా ఊళ్ళో సలహా ఇవ్వకపోతే కూడా అక్కడ నచ్చదు. ఎంతసేపు మన ఊరోళ్ళది కదా అని మాట్లాడతారు. నువ్వు మాకు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అయితే మాకు జెండాలు వాచిండు మా ఎమ్మడి వచ్చిండు మేము ఆయన ఎమ్మడి తిరిగినాము అంతా చేసినాం. కాకపోతే మా సర్పంచ్ పెట్టుకొని ఇప్పుడైతే మేము చేయాలనుకుంటున్నాం. అందరు దయచేసి సార్లు అందరూ కలిసి మాకు మేలు చేస్తే బాగుంటుంది. మా మందికి ఇంతమందికి అన్యాయం అవుతుంది. మాకున్నది అదే పొలం. ఎక్కడ ఎంత చేసుకున్నా పూలు చేసుకుంటే ఏమొస్తుంది? మాకు పూలు రావాలనే ఆలోచనతోనే మా ఊరల్లా దౌర్జన్యం అట్లా చేస్తున్నారు. మా మీద ఈ కంపెనీ బిల్లు కూడా రాలే.